హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే ప్రస్తుతానికి గ్రామ సభలు అనేది చాలా హాట్ టాపిక్ అయిపోయింది తెలంగాణ రాజకీయాల్లో. ప్రస్తుతం ఒక గత 2-3 రోజులుగా ఈ గ్రామ సభలనే ప్రతి ఊర్లలో నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామ సభలు మనందరికీ తెలిసిందే. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఇటు ఇల్లు కోసం కావచ్చు, కొత్త రేషన్ కార్డు కోసం కావచ్చు, లేకపోతే రైతు భరోసా కోసం కావచ్చు, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో డైరెక్ట్ వాళ్ళ పేర్లు అక్కడ అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ అనౌన్స్మెంట్ మీద కూడా ఇప్పుడు రకరకాల డౌట్స్ అనేవి వచ్చేసాయి. అంటే చాలామంది ఈ పేర్లు అనౌన్స్ చేసేటప్పుడు చాలామంది పేర్లు అనేవి మిస్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు, నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రం అసలు ఆ లిస్టులోనే లేదని చెప్పేసి ఇప్పటికీ చాలామంది గ్రామాల్లో రైతులు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉండే ప్రజలు అక్కడ వస్తున్న అధికారులతో గొడవకు దిగుతున్నారు. మనం రోజువారీగా వీడియోలని చూస్తూ ఉన్నాం. సో కొందరు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకుని ఉంటారు, వాళ్ళకేమో ఆ లిస్టులో పేరు అనేది ఉండదు. మరికొందరేమో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని ఉంటారు, ఆ లిస్టులో వాళ్ళ పేర్లు ఉండవు. రైతు బంధు కోసం అప్లై చేసుకొని ఉంటారు, భరోసా కోసం, అందులో కూడా వాళ్ళ పేర్లు ఉండవు. ఎవరి పేర్లు అయితే లేవో వాళ్ళైతే ప్రస్తుతానికి చాలా అంటే చాలా ఆందోళనకు గురవుతున్నారు. అసలు మేము నిజమైన లబ్ధిదారులు, మా పేరే లేకపోవడం ఏంటి అని చెప్పేసి అక్కడ వస్తున్న అధికారులను నిలదీస్తున్నారు, కలెక్టర్లు నిలదీస్తున్నారు, ఈవెన్ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే వాళ్ళని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎలా నా పేరు తీసేస్తారు అని చెప్పేసి. సో దీని మీద ప్రస్తుతం వచ్చేసి తెలంగాణ మంత్రులు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అసలు అధైర్యపడొద్దు, అసలు భయపడొద్దు, బాధపడొద్దు. ఎవరైతే ఈ పేర్లు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు అసలు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు ఆ స్కీమ్ అనేది మీకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి భరోసా అనేది ఇస్తున్నారు. వీరు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ అదే చెప్పారు. అసలు లిస్టులో పేరు లేనంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ కాదు, ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ అనేది అతి త్వరలో ఖచ్చితంగా రాబోతుంది అని చెప్పేసి కూడా ఒక భరోసా అనేది ఇచ్చారు. బట్ ప్రజలేంటి, ఇప్పుడు కమింగ్ జాన్ 26th అనేక స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో రైతు భరోసా ఉంది, అలాగే వచ్చేసి ఇటు ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన పత్రాలు కూడా ఇస్తారని చెప్పేసి ఆశలు పెట్టుకుంటున్నారు. కొత్త రేషన్లు కార్డు కూడా మంజూరు చేస్తారని చెప్పేసి ఆశలు పెట్టుకుని ఉన్నారు. మరి జాన్ 26th ఏమో డెడ్ లైన్ ఉంది కదా, మరి ఈ పేరు లేకపోతే ఆ రోజు మాకు ఎలాంటి లబ్ధి చేయకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. అందుకే గ్రామ సభల్లో వస్తున్న అధికారులందరి మీద కోపడుతున్నారు. సో దీనికి సంబంధించి రీసెంట్గా జరిగిన మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి మనం పరిశీలిస్తే, తెలంగాణ వ్యాప్తంగా హడావిడి నెలకొంది. జనవరి 26న 4 సంక్షేమ పథకాల అమలు నేపథ్యంలో గ్రామ వార్డు సభలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం ఏర్పడింది. అయితే రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అధికారులు చదివి వినిపిస్తున్నారు. అయితే ప్రజాపాలన సమయంలో కులగణన సమయంలో ఇచ్చిన వివరాల ప్రకారమే జాబితాలు తయారు చేస్తామని చెప్పిన సర్కార్ జాబితాల్లో మాత్రం అర్హులందరి పేర్లు ప్రకటించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సో ఇదే చాలామంది మంత్రులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే చెప్పింది, ఇదే అనౌన్స్మెంట్ చేసింది. కులగణన చేసిన ఆ సమయంలో ఎవరైతే వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ అనేది కావాలో వాళ్ళు అప్లై చేసుకుంటారో, ఎలాంటి స్కీమ్స్ అనేది అప్లై చేసుకుంటారో ఆ స్కీమ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి తీరుతుంది అని చెప్పేసి. లైక్ ఎవరన్నా కొత్త రేషన్ కార్డు కావాలా, ఆ కులగణన సమయంలో ఒకవేళ అదే అంశం వాళ్ళకి చెప్పి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ రేషన్ కార్డు వస్తుంది అని చెప్పేసి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఇదే హామీ ఇవ్వడం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించారు. సో దాని ప్రతిపాదికనే ఇప్పుడు కులగణన అప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుకూలంగానే ఇప్పుడు ప్రజలు అదే నిలదీస్తున్నారు. మీరు అప్పుడు అలా చెప్పారు, బట్ ఇప్పుడు మా లిస్టులో చూస్తే మా పేరు లేదని చెప్పేసి చాలామంది కోపడుతున్నారు. తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. అయితే అర్హులైన వారి పేర్లు జాబితాలో రాకపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్ళీ దరఖాస్తులు ఇస్తే పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. జనరల్గా ఈ అధికార యంత్రాంగంలో కూడా కొన్ని చాలా తప్పులు ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా అర్హత
ముందే డిసైడ్ చేసే కదా ఫైనల్ లిస్ట్ అనేది ప్రకటించాలి. ఇప్పుడు ఏదైనా ఎవరన్నా ఒక దానికి అప్లై చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారనుకోండి, నిజంగా వీడు బెనిఫిషరా కాదా అని చెప్పేసి ముందుగానే మొత్తం డీటెయిల్స్ పరిశీలించాకే కదా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయాలి పేర్లు అనేవి. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుని ఉంటారు, నిజంగా కొత్త రేషన్ కార్డుకి వీడు అర్హుడా కాదా అని చెప్పేసి ముందుగానే మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాతే కదా అనౌన్స్ చేయాలి. అది చాలామంది పేర్లు ఇప్పటికీ తారుమారైపోయాయి, చాలామంది పేర్లు మిస్ అవుతున్నాయి లిస్టులలో. అదే కదా ఇప్పుడు ప్రజలు బాధపడుతుంది, అదే కదా అందరూ ఆందోళన చేస్తుంది. ఇప్పుడు జనవరి 26కి చాలా టైం ఉండింది ఇది వరకు. ఇప్పుడంటే ఎల్లుండే కాబట్టి టైం అనేది లేదని చెప్పవచ్చు. ఇది వరకు అప్లై చేసుకున్న వాళ్ళను ఫిల్టర్ చేయడం ఎంతసేపు? మళ్ళీ ఇప్పుడు ఇదే అధికారులు ఏం చెప్తున్నారు, మీరు పేర్లు రాకపోతే లిస్ట్ మీరేం భయపడకండి, మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తున్నారు. అంటే జనరల్గా ఇదే ఉంటుందా సిస్టమ్ అనేది? అంటే జనరల్గా ఈ సిస్టమ్ అనేది మారదా? ఖచ్చితంగా మొదటిసారి అప్లై చేసినప్పుడే మొత్తం పరిశీలించి వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరాలో చేయాలి కదా. అలా కాకుండా ఆ లిస్టులో పేరు రాలేదని మీరు భయపడొద్దు, మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తే ఇదే రిపీట్ చేస్తూ ఉంటారా? ఇలా కాదు కదా, ఇది కాదు కదా సిస్టమ్. ఇప్పుడు సోషల్ మీడియా యుగం, అసలు ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం మనం. ఎంతసేపు ఒక పర్సన్కి ఆ స్కీమ్కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి ఎంతసేపు మనం డిసైడ్ చేయొచ్చు? సో అలా డిసైడ్ చేయడంలో కూడా ఇంత డిలే చేస్తే నిజంగా ప్రజలకి ఇంకెలాంటి లబ్ధి చేకూరుతుందన్నది ఇక్కడ వస్తున్న డౌట్. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చివరి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంటే ఇది మటుకు కొంతవరకు వాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గతంలో మనం చూసాం. అంటే ఇప్పుడు ఈ టర్మ్ అనేది మనం 1 ఇయరే చూసాం, కానీ గతంలో రాజశేఖర రెడ్డి హయాం అప్పుడు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి హయాం అప్పుడు, ఆ పీరియడ్లో చాలామందికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసింది ఖచ్చితంగా. ఇటు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళలోనే వచ్చాయి లబ్ధిదారులకి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు తీసుకొస్తున్న స్కీమ్స్ కంపేర్ చేస్తే కొత్త రేషన్ కార్డు కూడా గతంలో ఇచ్చారు, రైతు భరోసా కూడా గతంలో ఇచ్చారు. ఇలా ఏ ఒక్కరు కూడా అన్యాయం జరగకుండా చివరి లబ్ధిదారుడికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో న్యాయం చేసింది. అదే టార్గెట్ తోటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో పనిచేస్తుంది, చివరి లబ్ధిదారుడికి కూడా న్యాయం చేస్తాము అని చెప్పేసి. బట్ న్యాయం చేస్తారని అయితే ఖచ్చితంగా హోప్ అయితే ఉంది. బట్ ఈ ఆందోళన, ఈ భయం అనేది డెఫినెట్లీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎవరి పేర్లు అయితే రాలేదో డెఫినెట్లీ ఉంటుంది. ఫస్ట్ మేము అప్లై చేయలేం, మా పేరు రాలేదు, మళ్ళీ అప్లై చేయమంటున్నారు, ఇదేంటి అని చెప్పేసి ఓ రకంగా అసహనం కూడా ఉంటుంది ప్రస్తుత ప్రభుత్వం మీద. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ అని నిరంతర ప్రక్రియ అని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి భరోసా ఇచ్చారు. 5 ఏళ్ల పాటు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని, పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఇప్పుడు గవర్నమెంట్ అనే 5 ఇయర్స్, ఈ 5 ఇయర్స్ టర్మ్లోనూ ప్రతి స్కీమ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి చేరుతుంది అప్లై చేసుకుంటే, ఎలిజిబుల్ ఉంటే. మరి ఈ అప్లై చేసుకుని ఎలిజిబుల్ ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఈ 5 ఇయర్స్కి వాటి టైం పీరియడ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ జనవరి 26 అనే డెడ్ లైన్ అనేది ఎందుకు ముందుగానే అనౌన్స్ చేశారో అర్థం కాని పరిస్థితి. ఈ జనవరి 26 డెడ్ లైన్ ప్రకటించగానే జనవరి 26 వరకే మనకు ఈ స్కీమ్స్ అనేవి వస్తాయి. ఈ జనవరి 26 అప్పుడు మన పేరు అనేది లిస్టులో లేకపోతే మనకు రాదేమో అనే ఒక భయం, ఆందోళన ప్రజల్లో కలుగుతుంది కదా. అదే ఇవాళ తెలంగాణ ప్రజలు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అదే కోపం. అంటే మా లిస్టులో మా పేరు లేదు, జనవరి 26 ఏమో ఎల్లుండే, అంటే నాకు ఇందిరమ్మ ఇల్లు రాదేమో, నాకు కొత్త రేషన్ కార్డు ఏమో రాదేమో, నాకు రైతు భరోసా రాదేమో అనే ఒక భయం క్రియేట్ అయింది అందరిలో. అలా కాకుండా ఇప్పుడు చెప్తున్నారు డెడ్ లైన్, దీనికి బ్యారియర్స్ ఏం లేవు, టైం పీరియడ్ ఏం లేదు, 5 సంవత్సరాలుగా మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, మీకు డెఫినెట్గా మీరు అర్హులు ఉంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి. ఇంతకుముందు ఇదే చెప్పుంటే ప్రజల్లో ఇంత ఆందోళన వచ్చి ఉండేది కాదు, ఇంత భయానికి గురయ్యే వాళ్ళు కాదు. ఈ క్రమంలోనే ప్రచారంలోని జాబితా ఫైనల్ లిస్ట్ కాదని, అవి కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.
వెరిఫికేషన్ కోసం మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇది వరకు ఇదే కాంగ్రెస్ లీడర్స్ గ్రామాల్లో వెళ్ళి కూడా మీకు ఈ లిస్ట్లో ఉన్న పేర్ల వాళ్ళకి ఖచ్చితంగా మీకు మీరు అనుకున్న స్కీమ్స్ అన్నీ కూడా వస్తాయని చెప్పేసి గ్రామాలు వెళ్ళి మరి చెప్పడం జరిగింది. ఇప్పటికీ స్టిల్ చెప్తున్నారు ఈ గ్రామ సభల్లో. సో దాన్ని బట్టి ప్రజలు ఏమనుకుంటారు, ఆ లిస్ట్లో ఉన్న పేర్ల వాళ్ళకే ఈ స్కీమ్స్ వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కదా. సో ఇప్పటికైనా దీని మీద ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. బట్ ఈ క్లారిటీ అనేది ప్రజల్లో విస్తృతంగా వెళ్ళినప్పుడే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు కాబట్టి అంత రిలీఫ్ అనేది ఉంటుంది. ఎస్, అంటే ఈ జాబితా ఫైనల్ కాదు, మళ్ళీ మేము అప్లై చేసుకోవచ్చు అనే ఒక రిలీఫ్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే గ్రామ సభల్లో ఎక్కడ చూసినా సరే ప్రజా ఆగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంది. పేర్లు రాకపోయిందా కథం, ఇక ఆడ అధికారిని ఎవరు అధికారిని ఎవరు చూడట్లే, ఇక అసలు బూతుల వర్షం కురిపించేస్తున్నారు. అక్కడ వెళ్ళిన అది ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మీద ఇక విరుచుకుపడుతున్నారు అక్కడ ప్రజలు. సో ఫైనల్గా సర్కార్ వారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే లిస్ట్ ప్రకటించారో అది ఫైనల్ లిస్ట్ కాదు. అంటే ఒరిజినల్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏదైతే అప్లై చేసుకుంటారో అర్హత ఉంటే ఖచ్చితంగా అది వచ్చి తీరుతుందని అయితే ప్రస్తుతం మంత్రులు అందరూ చెప్తున్న మాట ప్రకారం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనవరి 26 అప్పుడు రిలీజ్ చేసే లిస్ట్లో మీ పేరు లేకపోయినా మీరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. ఖచ్చితంగా మీరు అర్హులు అయితే ఖచ్చితంగా మీరు ఆ స్కీమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.